హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి లో బడ్జెట్ శారీస్ కూడా కావాలి కాబట్టి మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో కూడా కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే అంటే కొన్ని బడ్జెట్ తక్కువలో కూడా మనం కొంచెం మంచి సెలెక్టెడ్ గా తీసుకొస్తాం అనే విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ వచ్చేసి చక్కగా టిష్యూ కోటా టిష్యూ అనొచ్చు, టిష్యూ కోటా అనొచ్చు. చక్కగా అవి ఏంటంటే మనకి ఎలాగో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మళ్ళీ మనకి మ్యారేజ్ స్టార్ట్ అవుతాయి. ఈ ఒక్క 1 మంత్ మాత్రం ఏ ఫంక్షన్స్ లేవని అంటున్నారు. సో అవేంటంటే సంగీత్ ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్, ఈవినింగ్ పార్టీస్ కి ఏ పార్టీకైనా లో బడ్జెట్ లో మన తగ్గ ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తే శారీ కూడా చాలా చక్కగా ఉంది. చూడండి, ఇదంతా కూడా మీకు స్కాలప్ పౌడర్ కట్ వర్క్ లో వస్తుంది అనమాట. ఇదంతా మిషన్ వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్. మిషన్ వర్క్ ఏనండి, ఇది చూడండి ఎంత బాగుందో కదా. వర్క్ మిషన్ వర్క్ అయినా కూడా నీట్ గా ఉందండి. చూడండి, డబల్ షేడ్ వచ్చి నీట్ గా ఉందనమాట. ఇదంతా కూడా అనమాట ఇట్లా క్రాస్ డిజైన్ కూడా అంతా వర్క్ అనమాట. ఇదంతా టిష్యూ కోటా అంటారు. స్కాలప్ బోర్డర్, ఇది కట్ వర్క్. మనకి ఎన్ని ఉండాలో అన్ని రుచులు, అంటే అన్ని రకాల రుచులు అంటారు కదా, అట్లాగే స్కాలప్ బోర్డర్ ఉంది, కట్ వర్క్ ఉంది, మిషన్ వర్క్ ఉంది, టిష్యూ కోటా, అన్నిటికీ సరిపడా చక్కగా అన్ని రుచులు అంటారు కదా, అట్లాగే అన్ని ఉన్నాయి అనమాట. కట్ వర్క్ అండ్ మిషన్ వర్క్ అండ్ వర్క్ టిష్యూ. చక్కగా బడ్జెట్ కూడా తక్కువలో వస్తుంది. మనకి వెయిట్ కూడా లేదండి, ఎందుకంటే నేను కట్టి చూపిస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. వెయిట్ కూడా లేదు. మనం తక్కువ బడ్జెట్ లో మంచిగా ఫంక్షన్ వేర్ గా వేసుకోవడానికి చక్కగా బ్లౌజ్ మంచిగా సెట్ చేసి వేసుకోండి, సూపర్ గా ఉంటుంది అనమాట. అంటే శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఏనండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇంకొకటి అవైలబుల్ ఉంది. కలర్ వచ్చేసి ఇది పింక్ షేడ్, పీచ్ పింక్ షేడ్ అనమాట. మీకు ఎలా కనిపిస్తుంది? పీచ్ పింక్ షేడ్ అంటే సూపర్ గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. టిష్యూ అంటే మరి జిగల్ అంటూ మెరిసే చీరలు అయితే కాదనమాట. కొంచెం మనకి ఈవినింగ్ ఫంక్షన్స్ కూడా కొన్ని కావాలి కాబట్టి ఈ శారీస్ కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి పింక్ షేడ్ లాగా ఉంది, ఇది వచ్చేసి కనకాంబరం షేడ్. ఇది సో ఇది కూడా చూపిస్తాను మీకు చూడటానికి ఏదో ఇంతలా ఉంది అని అనుకోవద్దు. నిజంగా లైట్ వెయిట్, పేపర్ లేదు, పేపర్ ఉంది తీసేస్తాను. వెయిట్ కూడా లేదండి, కట్టుకుంటే హాయిగా ఉంది. చూడండి, కనకాంబరం షేడ్ అనమాట, లైట్ కనకాంబరం షేడ్. ఇదంతా కట్ వర్క్ అండ్ స్కేలప్ బోర్డర్ అండ్ పేపర్ తీయమ్మా. వర్క్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా ఉందో. వర్క్ వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది, ఎక్కడ పిచ్చి పిచ్చిగా లేదండి. నేను పిచ్చి పిచ్చిగా ఉంటే నాకు నచ్చదు. ముందు ఫస్ట్ నాకు నచ్చదు, మీ అందరూ చూపించండి కాదు, ఫస్ట్ నాకు నచ్చదు. కట్ వర్క్ కూడా నీట్ గా ఉంది, స్కాలప్ బోర్డర్. ఇక్కడ వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉందన్నమాట. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇక్కడ స్టెప్స్ లో వచ్చేసి మీకు హాఫ్ నుంచి వస్తుందండి. ఇక్కడ చుట్టూ నుంచి మళ్ళీ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. సూపర్ కలర్ అనమాట, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు అవుట్ సైడ్ మొత్తం అవుట్ లైన్ అనమాట, ఎంత వర్క్ వస్తుంది. ఓకే, అండ్ బ్లౌజ్ ఇక్కడ అండి. బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్ కి ఇట్లా ఇచ్చేస్తారు. మీకు బోర్డర్ ఏదైతే ఉందో అదే హ్యాండ్స్ కి ఇచ్చేస్తారు. ఇది బ్లౌజ్ సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు, కాకపోతే హ్యాండ్స్ కి వచ్చేసి వర్క్ వస్తుంది. మీరు ఇంకా అసలు ఇలా ప్లెయిన్ గా వేసుకోవడమే బెటర్. ఎందుకంటారేమో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి ఎక్కడ పిచ్చి పిచ్చిగా వర్క్లు కానీ ప్యాచ్లు కానీ అలా వేయించుకోవద్దు. చక్కగా ప్లెయిన్ గా డీసెంట్ గా ఉంటుంది. ఎట్లాగో హ్యాండ్స్ కి ఇలా చక్కగా స్కాలప్ లాగా వస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది అనమాట. సో శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ మాత్రమేనండి. న్యూ స్టాక్ లో మంచి డిస్కౌంట్ అంటే ఒక 500 మాత్రమే తగ్గించారండి. 4000 రూపీస్ శారీ మనం 3500 రూపీస్కి ఇస్తున్నాము. చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. 3500 రూపీస్. నిజంగా వెయిట్ అయితే లేదండి, ఎందుకంటే ఇది కోటా కాబట్టి మీకు ఇట్లా పెద్దగా ఫోల్డింగ్ తెలుస్తుంది అంతే. ఇది టిష్యూ కోటా అంటారు. 3500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, గంధం ఎల్లో అంటారు, గోల్డెన్ ఎల్లో అంటారు. ఎంత బాగుందో కదా శారీ. ఇదైనా వేసుకోవచ్చు బ్లౌజ్. మీకు మల్టీ కలర్ బ్లౌజ్ కనుక ఎక్కడైనా మనకి మ్యాచింగ్ లో దొరికితే ఆ మల్టీ కలర్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు క్లాత్ కూడా టిష్యూ అన్నాను కదా, నేను బరాబరా అనుకోవద్దు, చాలా స్మూత్ గా ఉంది. అంటే కోటాలోనే టిష్యూ మిక్స్ అయింది కాబట్టి కోటా టిష్యూ అంటాం అనమాట.
బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. కలర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో అనమాట. 3500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ సీ గ్రీన్. ఇప్పుడు సేమ్ కదండి, ఇలా చూపించేస్తున్నాను. సీ గ్రీన్ ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువ నడుస్తుంది కదా. 3500 రూపీస్. చిన్న పైపింగ్ కూడా వచ్చిందండి ఇక్కడ పైపింగ్ అనమాట. ఈ చుట్టూ నుంచి మాత్రం మళ్ళీ కట్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఇది ఒక మోడల్, ఇది ఒక వర్క్ అనమాట. అదొక వర్క్, ఇదొక వర్క్. ఈ వర్క్ చూడండి, ఇది కూడా నిజంగా చెప్తున్నాను, ఫ్లవర్ లో కూడా కట్ వర్క్ ఇచ్చేసారు. జూమ్ చేసి చూపించామా. ఇది వర్క్ ఎంత బాగుందో చూడండి. ఈ శారీ ఇది వర్క్ వస్తుంది అనమాట, ఇట్లా అనమాట. శారీ చక్కగా ఉందండి. వర్క్ అయితే దీనిలో ఫ్లవర్ లో కూడా కట్ వర్క్ ఇచ్చారు. సూపర్ గా ఉంది, డీసెంట్ గా ఉంది. ఎక్కడ పిచ్చి వర్క్ కాదండి. అది జిగల్గా మెరిపేది కానీ చమ్కీలు కానీ అలా లేకుండా నీట్ గా వర్క్ ఉంది అనమాట. ఈ బోర్డర్ వర్క్ కూడా సూపర్ గా ఉంది. కింద ఇదంతా కూడా మీకు అదొక స్టైల్, ఇదొక ఆల్ ఓవర్ స్టైల్. ఇది చూపించాము చూడండి. ఇదంతా ఓపెన్ చేస్తే మిగతా కలర్ చూపించేస్తారు. చాలా చక్కగా ఉందండి, డీసెంట్ గా ఉంది. అండ్ పళ్ళు ఇదంతా కూడా అవుట్లైన్ పళ్ళు ఇక్కడ చూపించారు. ఓకే, బ్లౌజ్ సేమ్ అండి. ఇక బోర్డర్ ఇచ్చేస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి బోర్డర్ ఇస్తారు కదా. బ్లౌజ్ కి వచ్చేసి హ్యాండ్ కి బోర్డర్ సేమ్ అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ అండ్ స్కాలప్ బోర్డర్, స్కాలప్ కటింగ్ అంటే కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. 3500 రూపీస్ ఏనండి. ఇక వీటిలో కలర్ చూపించేస్తున్నాను, అంటే ఇక సేమే వస్తుంది కాబట్టి వర్క్ అన్ని చూపించాను కదా కలర్స్. ఇది గోల్డెన్ ఎల్లో, 3500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కనకాంబరం షేడ్, ఇవన్నీ పేస్టల్ షేడ్స్ వస్తాయండి మనకి. లైట్ కనకాంబరం షేడ్. క్లాత్ నిజంగా టిష్యూ అని అదంటే ఏమంటారు, గుచ్చుకోవటాలు అట్లా లేదండి, మెత్తగా ఉంది. కోటా మీద టిష్యూ మిక్స్ చేస్తారు అనమాట. కలర్ కూడా చాలా పీచ్ పింక్ అనొచ్చు. 3500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, చక్కగా మంచి గ్రీన్. ఆ గ్రీన్ కి ఈ మ్యాంగో గ్రీన్, ఈ గ్రీన్ మ్యాచ్ అయ్యేసరికి ఎంత బాగుంది. లైట్ గ్రీన్ కి థిక్ గ్రీన్ వర్క్ అనమాట. చాలా చక్కగా ఉంది. 3500 రూపీస్ అండి. ఇప్పుడు మీకు చూపించిన శారీస్ వచ్చేసి అంత చక్కగా లో బడ్జెట్ లో కూడా మంచి హై రేంజ్ బడ్జెట్ శారీస్ లాగా ఉన్నాయి అనమాట. ఈ సంగీత్ ఫంక్షన్స్ కి, బర్త్డే ఫంక్షన్స్ కి, నైట్ వేర్ ఏ ఫంక్షన్స్ కి అయినా సరే మంచి బ్లౌజ్ సెట్ చేసుకొని కనుక వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మీరు ఎలా అయినా వర్క్ అనేది బ్లౌజ్ అనేది అది మీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కానీ తక్కువ బడ్జెట్లో మనం సెట్ చేసుకోవచ్చు. శారీ 3500 కాబట్టి మీకు ఎక్కడ గుచ్చుకోవటం ఉండదు, పిచ్చి షైనింగ్ ఉండదు, చాంకి ఆ వర్కులు కూడా లేకుండా నీట్గా థ్రెడ్ వీవింగ్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఈ వర్క్ కూడా మొత్తం చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ కట్ వర్క్ అనమాట. ఇక్కడ చూడండి స్కాలప్ కూడా నీట్గా ఇచ్చారు. సో సూపర్గా ఉన్నాయండి శారీస్. ఎవరు మిస్ అవ్వదు అనమాట. ఓన్లీ 3500 రూపీస్ మాత్రమే అనమాట. 4035 మాత్రం పెట్టాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.